సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో మృత్యుంజయుడిగా బయటపడిన చిన్నకు విశాఖ కిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ చిన్నకి ఒక రకంగా చెప్పుకోవాలంటే బోటు గల్లంతైన ఘటనలో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి చిన్నకి వైద్య సేవలు అందిస్తున్నారు. నిన్న రాత్రి చిన్నాని హెలికాప్టర్లో ఎయిర్ లిఫ్ట్ చేశారు. ఒక్కసారి నేను చూసుకున్నట్టయితే బోటు మునిగిపోవడం, సుమారుగా 9 గంటల పాటు ఈది చిన్న ఒక వాణిజ్య నౌకకి చేరాడు. వాణిజ్య నౌకలో సురక్షితంగా ఉంచి అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసి కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు, వైద్య సహాయం అందిస్తున్నారు. 9 గంటల పాటు సముద్రాన్ని ఈదినటువంటి పరిస్థితి, శరీరం పూర్తిగా అలసిపోయినటువంటి పరిస్థితి. అయితే చిన్న ఇచ్చేటువంటి సమాచారం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే చిన్న ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టే గాలింపు చర్యలను కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు 4వ రోజు గాలింపు చర్యలు జరుగుతున్నాయి. 2 కోస్ట్ గార్డ్ నౌకలు, 3 హెలికాప్టర్లు, మరోవైపు కోస్ట్ గార్డ్ చెందినటువంటి ఆపరేషన్ సంబంధించిన హాల్ దగ్గర మొత్తం అంతా కూడా పరిస్థితిని ఐజీ గోపీనాథ్ జెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు కూడా ఈ సహాయక చర్యలు కానీ గాలింపు చర్యలు కానీ ముమ్మరంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇప్పటికే సహాయక చర్యలు జరుగుతున్నాయి, మరోవైపు గాలింపు చర్యలని పూర్తిగా కొనసాగుతున్నాయి. కొంతవరకు చూసుకున్నట్టయితే నింట మీద కొంత వాతావరణం కొంచెం అనుకూలించిందని చెప్పుకోవచ్చు. నిన్న సుమారుగా 3 నుంచి 4 మీటర్ల ఎత్తుకి అలలు ఎగసిపడిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఉన్నటువంటి వాణిజ్య నౌక దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగింది. ఎందుకంటే సుమారుగా 4 మీటర్ల ఎత్తుకి అలలు ఎగసిపడ్డాయి. అందుకే చిన్నాని ఎయిర్ లిఫ్ట్ తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం వరకు కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయి. గాలింపు చర్యలకు సంబంధించినటువంటి ఎస్ఓపి ఉంటుంది. 72 గంటల పాటు గాలింపు చర్యలు చెందినటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ సాయంత్రం తోటి ఆ గడువు ముగిసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు కోస్ట్ గార్డ్ అధికారులు, మరొక వైపు ఇండియన్ నేవీ చెందిన అధికారులు, అలాగే మెరైన్ పోలీస్ విభాగం, మత్స్యశాఖ చెందినటువంటి అధికారులు, విశాఖపట్నం జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని ఈ గాలింపు చర్యల్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు సుమారుగా బోటు మునిగిపోయిన ప్రాంతం నుంచి 20 నాటికల్ మైళ్లు మొత్తం అంతా కూడా గాలింపు చర్యలు చేస్తారు. 2 కోస్ట్ గార్డ్ నౌకలు కూడా గాలింపు చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి. మరోవైపు మెరైన్ పోలీస్ సహకారం అందిస్తున్నారు. స్థానికుల నుంచి కూడా కొంత సహకారం తీసుకుంటున్నారు. ఈ సాయంకాలం వరకు కూడా గాలింపు చర్యల్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ అంశానంతా కూడా ఐజీ గోపీనాథ్ జెట్టి మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొద్దిసేపటి క్రితం అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ఈ అంశం సంబంధించిన విషయాన్ని వారికి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మత్స్యశాఖ చెందినటువంటి అధికారులు, ముఖ్య అధికారులు కూడా విశాఖపట్నంలో ఉండి గాలింపు చర్యల్ని పర్యవేక్షణ చేస్తున్నారు. విశాఖపట్నంలో ప్రస్తుతం చిన్నాకైతే వైద్య సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే అతను బాగా అలసిపోయాడు. సుదూర ప్రాంతం, సుదూరమైనటువంటి సుదీర్ఘమైన గంటల్ని అతను ఈదాడు. ఎందుకంటే వాణిజ్య నౌకను అందుకోవడానికి ప్రయత్నం చేసింది చిన్న మాత్రమే. ఆ సమయంలో చిన్నతో పాటు మరో 3 ఉన్నారు, కానీ వారు వాణిజ్య నౌకను అందుకోలేకపోయారు. అయితే ఆ సమయంలో వాణిజ్య నౌక వారు ఇచ్చినటువంటి లైఫ్ గార్డ్ వేసుకోవడం వల్ల చిన్నాని వాణిజ్య నౌకలోకి తీసుకువెళ్లారు. తదుపరి అక్కడ కొంతవరకు ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం కిమ్స్ వైద్యులు వైద్య సహాయం అందిస్తున్నారు. చిన్నకు సంబంధించినటువంటి అన్ని వైద్య పరీక్షలు పూర్తి చేశారు. తిరిగి మళ్ళీ అతను ఒక మంచి ఆరోగ్యంగా ఉండే విధంగా వైద్య సహాయాన్ని అంతా కూడా ఆసుపత్రి వర్గాలు చేస్తున్నాయి. మరోవైపు చిన్న సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి వైద్య అధికారుల బృందాన్ని కూడా ఆసుపత్రి వర్గాలు ఏర్పాటు చేశాయి. చిన్న సంపూర్ణ ఆరోగ్యమయ్యే విధంగా తగినటువంటి వైద్య సహాయాన్ని కూడా వైద్య అధికారులు అందిస్తున్నారు. ఒకవైపు ముమ్మరమైనటువంటి గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే చిన్నతో మాట్లాడి తన నుంచి తీసుకున్నటువంటి సమాచారం మరికొంత గాలింపు ప్రక్రియకి ఉపయోగపడేలా ఉంది. ప్రస్తుతం అధికారులు కూడా ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు రాత్రి 9 గంటల వరకు కూడా బోటు ఉన్న పరిస్థితి. అయితే బోటు మునిగిపోయిన ప్రాంత సమయానికి బోటుపైనే చిన్న సోదరుడు ఉన్నటువంటి సమాచారం కూడా బోటుపైనే చిన్న సోదరుడు ఉన్నటువంటి సమాచారం కూడా అందింది. ఆయన కూడా బోటుతో మునిగిపోయిన సమాచారం కూడా చిన్న చెప్తున్నారు. మరోవైపు 3 ఈదడానికి ప్రయత్నం చేశారు.
దగ్గరగా ఆ వాణిజ్య నౌక దూరంగా కనిపిస్తే ఈదడానికి ప్రయత్నం చేశారు. కానీ అలల ఉధృతి ఎక్కువగా ఉన్న కారణం చేత అందుకోలేకపోయారు. ఆ పరిసర ప్రాంతాలు కూడా ప్రస్తుతం కోస్ట్ గార్డ్ నౌకలంతా కూడా గాలింపు చర్యలు చేస్తున్నాయి. అయితే 6 మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఉన్నతాధికారులు గాలింపు ప్రక్రియని పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఎప్పటికప్పుడు ఈ అంశం మీద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.